ఏమవుతుంది? దేవుని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినందుకు, నీతో మంచిగా మాట్లాడినందుకు నువ్వింత సంతోషపడుతున్నావు. అది కేవలం నువ్వు మీనాక్షి ఫోటో ఇచ్చినందుకు మాత్రమే అని గుర్తుపెట్టుకో. నువ్వు సాధించింది 1,00,000లో 1% మాత్రమే. దీనికే ఇంత సంతోషపడిపోతే నీ గమ్యం ఇక్కడే ఆగిపోతుంది. ఏమంటున్నావన్నయ్య? అవునిచ్చా, దేవుని తక్కువ అంచనా వేయద్దు. నువ్వు 100 సంవత్సరాలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమై వరమిస్తాడేమో, కానీ నువ్వు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా దేవు మనస్ఫూర్తిగా నీ వైపు కన్నెత్తి కూడా చూడ్డం. ప్రేమను దైవంగా భావించే దేవులాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కూడా ప్రేమ తపస్సు చేయాలి. అనుక్షణం నీ ధ్యాస ధ్యానం ప్రేమతో ఎలా దేవుని లొంగ తీసుకోవాలి అని మాత్రమే ఆలోచించాలి. అలాగే మీనాక్షి అలియా జానకి పరిచయం చేసుకోవడంతో మాత్రమే నీ పని అయిపోలేదు. ఇంతకు ముందు చెప్పినట్టు దగ్గరవడానికి ట్రై చేయాలి. సరే అన్నయ్య, ఏం చేయమంటావో నువ్వే చెప్పు. నువ్వు మీనాక్షి ఇంటికి వెళ్ళాలి. చిన్న పరిచయానికే డైరెక్ట్ గా మీనాక్షి ఇంటికి ఎలా వెళ్ళమంటావన్నయ్య? అనుమానం వచ్చిందనుకో, అదీ కాక ఈ విషయం దేవికి తెలిస్తే టోటల్ గా ప్రాబ్లం వస్తుంది. ప్రస్తుతానికి దేవుకి ఆవిడ గారు ఎక్కడున్నారో తెలియదు. తెలిసిన నువ్వు ఏదైనా ప్రాబ్లం వస్తే తెలుసుకోవచ్చు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నువ్వు జానకి ఇంటికి వెళ్లాల్సిందే. మెల్లగా పరిచయం పెంచుకొని నీ తెలివితేటలతో తను మీనాక్షి జానకి అన్న విషయం తెలుసుకోవాలి. జానకి అలియాస్ మీనాక్షి. ప్లాన్ చేస్తాను, నీ ఇంటికొస్తాను. నువ్వెవరో తేలుస్తాను. దేవ్కి నిన్ను దూరం చేసి నేను దగ్గరయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.